నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుఫానుగా మారే అవకాశం ఉండడంతో ఆ ప్రభావం ఏపీకి కూడా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజుల్లో తుఫాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి ఆపై తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్లై చెన్నై మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా సూచించిన పెంగల్ అనే పేరును ఈ తుఫానుకు పెట్టడం జరిగింది. తుఫాను ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే వచ్చే 3 రోజుల పాటు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.